హలో? హలో చెప్పండి. వీలైతే మీ డీటెయిల్స్ చెప్పి మాట్లాడండి. నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు సత్యనారాయణ. ఓకే. సత్యనారాయణ గారు చెప్పండి. మేడం నేను 4 ఇయర్స్ నుంచి గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నాను. హ్మ్. జాబ్ రావట్లేదు మేడం. నాకన్నా జూనియర్స్ మాత్రం జాబ్ వస్తుంది. ఓకే. సత్యనారాయణ గారు మీ వయసు ఎంత? సార్ ఏం చదువుకున్నారు మీరు? డిగ్రీ సార్. మీ పేరెంట్స్ ఏం చేస్తారు? ఫార్మర్ సార్. ఫార్మర్ చేస్తారు. ఎందుకు జాబే చేయాలని మీరు అనుకుంటున్నారు? ఇంకా అన్నీ ఉంటాయండి. ఎవరి దగ్గర గుర్తింపు ఉంటుంది? ఇప్పుడు నాకు జాబ్ లేదు, మీరు నన్ను గుర్తిస్తున్నారా లేదా? కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మనం మిడిల్ క్లాస్ నుంచి వచ్చినప్పుడు, లేదంటే పేరెంట్స్ ఈ వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినప్పుడు, దానివల్లే నాకు గుర్తింపు దొరకట్లేదేమో అనుకుని గవర్నమెంట్ జాబ్ వస్తే నాకు గుర్తింపు దొరుకుద్దని అందరూ ట్రై చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ జాబ్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి? ఇప్పుడు అంతా ప్రైవేటైజేషన్ అయిపోయిన తర్వాత చాలా వరకు మొత్తం గవర్నమెంట్ సెక్టర్ కూడా ప్రైవేట్ సెక్టర్ కింద మారిపోయింది. గవర్నమెంట్ జాబ్స్ ఉండేది చాలా లక్షల్లో ఉంటాయి. కానీ కోట్లల్లో జనాభా ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు ఇండియా మొత్తం. సో వీళ్ళందరికీ గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? నాట్ పాసిబుల్ కదా. మీకంటే జూనియర్కి వస్తుంటే రావచ్చు, దానిదేముంది. కొందరికి వస్తుంది, కొందరికి రాదు. నాకంటే చాలా పెద్ద వయసు ఉన్న వాళ్ళు సైకాలజీలో సక్సెస్ కాకపోవచ్చు, నేను సక్సెస్ అవ్వచ్చు. ఇంకొకరు ఇంకో దాంట్లో సక్సెస్ అవ్వచ్చు. సో గవర్నమెంట్ జాబ్ రావట్లేదంటే దానికి అక్కడ ఉన్నటువంటి కాంపిటీషన్లో మీరు అంత పెర్ఫామ్ చేయలేకపోయారు అంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి. మీరు ఎంత ఒక 10 జాబ్స్ ఉన్నాయి అనుకో సత్యనారాయణ గారు, ఒక 1000 మంది పోటీ పడుతున్నారు. 1000 మంది బాగా కష్టపడితే 1000 మందికి జాబ్స్ వచ్చేస్తాయా? వచ్చే అవకాశం లేదు కదా. ఎంత కష్టపడినా ఆ 10 మందికే వస్తాయి. మిగిలిన 990 మంది వేరే పనులకు వెళ్ళాలి. ఒక్కొక్కసారి మీరు ఆ 10 మందిలో ఉండొచ్చు. వచ్చినంత మాత్రం జీవితం ఏమి మహా గొప్పగా ఏమీ అయిపోదు. అక్కడికెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళతో ఉండి వడ్డీ వ్యాపారాలు చేయటము, లేకపోతేనేమో ఆ పేకాటలాడటము, బెట్టింగ్లు చేయటము, గవర్నమెంట్ జాబ్ ఉండి కూడా జీవితాన్ని నాశనం చేసుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. వ్యవసాయం చేసుకొని కూడా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసిన వాళ్ళు ఉన్నారు. లేదా చిన్న జాబ్స్ చేసుకుంటూ, లేదంటే ఏదన్నా ప్రొఫెషన్‌లో సెట్ అయ్యి లైఫ్ లీడ్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి జీవితానికి గవర్నమెంట్ జాబ్‌కి సంబంధం లేదు. గవర్నమెంట్ జాబ్ వచ్చినా రాకపోయినా మీ జీవితాన్ని ఆనందంగా, ఆరోగ్యంగా, మానసికంగా, శారీరకంగా, సామాజికమైనటువంటి మంచి జీవితాన్ని జీవించడానికి బోలెడన్ని అవకాశాలున్నాయి. ఆ అవకాశాన్ని చూడండి. చదువుకున్నాం కాబట్టి జాబ్ చేయాలని ఏమీ రూల్ లేదు. జాబ్ చేయటానికి చదువుకోవద్దు. జీవితానికి పనికొచ్చేలాగా చదువు మీకు ఉపయోగపడాలి. కాబట్టి దానికేమి నా దగ్గర సొల్యూషన్ ఉండదు. నేను నిజం చెప్పాలంటే ఎంకరేజ్ చేయను. చాలామంది సివిల్స్ రాస్తున్నాను సార్, రేపు ఎగ్జామ్ ఉంది, స్ట్రెస్ ఎక్కువ అవుతుందంటే నేను మానేసేసి లైఫ్ మీద ఫోకస్ చేయమంటాను నేను. కాబట్టి గవర్నమెంట్ జాబ్ రావట్లేదు అనంటే కొన్నే జాబ్స్ ఉంటాయి కాబట్టి రావట్లేదు అంతే తప్ప మీరు ఇన్ఫీరియర్ అని కాదు. ఇక్కడ ఏమైందంటే కాంపిటీషన్ అనేది ఇన్‌హ్యూమన్ యాక్చువల్లీ. అక్కడ ఎంతమంది ఉన్నారో అంతమందికి ఆపర్చునిటీస్, అంతమందికి సీట్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిది. కానీ అన్ని సీట్స్ క్రియేట్ చేయలేక కాంపిటీటివ్ ఎగ్జామ్స్ పెట్టి అందులో కొంతమందిని ఎలిమినేట్ చేయడానికి పెట్టారు. అందులో మీరు ఎలిమినేట్ అయ్యారు. అంత మాత్రం చేత మీరు తక్కువని కాదు, ఎక్కువని కూడా కాదు. అనేక రకాల వృత్తులుంటాయి. ఆ వృత్తుల్ని మీరు స్వీకరించి చేయొచ్చు. రైట్ సత్యనారాయణ గారు? అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఏం ఫీల్డ్‌లో ప్రెజెంట్ చెప్పండి. ప్రెజెంట్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీరేం చదువుకున్నారు? గ్రాడ్యుయేషన్ ఏం చదువుకున్నారు? బీఎస్సీ సార్. కెమిస్ట్రీ. బీఎస్సీ కెమిస్ట్రీకి లాట్ ఆఫ్ డిమాండ్ ఉంటుంది. దగ్గరలో ఉన్నటువంటి కెమిస్ట్రీ రిలేటెడ్ కంపెనీలు ఉంటాయి. మీరు ఎక్కడ వైజాగ్లో ఉంటున్నారు. వైజాగ్లో ఇంకా ఎక్కువ ఉంటాయి ఫార్మా రిలేటెడ్. జాబ్కి ట్రై చేయండి. లేదంటే కెమిస్ట్రీ ట్యూషన్ చెప్పండి, మ్యాథమెటిక్స్ ట్యూషన్ చెప్పండి. అలాగే మాస్టర్స్ ఎన్రోల్ చేసుకోండి. మాస్టర్స్ కూడా చదవండి. చదివించండి. ఉద్యోగం కూడా అనేక రకాల ఉద్యోగాలు ఉంటాయి. ఏమీ లేకపోతే ఏదన్నా చిన్నగా స్టార్ట్ చేయాలి. నేను చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చాను. నా మొదటి శాలరీ రూ. 150 90లో. ఆ తర్వాత కొంతకాలానికి గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత నేను నవతార్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అని విజయవాడలో ఇప్పటికీ ఉంది. వాళ్ళ దగ్గర రూ. 850 950 గుర్తులేదు. దానికి జాయిన్ అయ్యాను. అక్కడితో ఆగిపోలే కదా. ఏదో ఒక చిన్న జాబ్‌లో జాయిన్ అయితే మీకు ఫర్దర్ కనిపిస్తూ ఉంటుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి,
నడుస్తున్న కొద్దీ దారి కనిపిస్తూ ఉంటుంది. నడవకుండా ఇంట్లో కూర్చుంటే ఎప్పటికీ మీకు దారి కనిపించదు. ఏదో ఒక చిన్న జాబ్‌లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మాకు కాల్ చేసి ఇట్లా జాయిన్ అయ్యానని చెప్పండి. రైట్ సత్యనారాయణ గారు? థాంక్స్. వెల్కమ్. రైట్.